ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోమ్ మినిస్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మీరు తీసుకుంటే ఆడబిడ్డల మాన ప్రాణాలకి ఇన్ని సంఘటనలు కూడా ఎక్కడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా వాళ్ళకి రక్షణ లేదు. అసలు ఆడబిడ్డలు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రశాంతంగా బ్రతికే అవకాశం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణమైన పరిపాలన గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ మనం చూడలేదు. చూస్తే జగనన్న దేశ వ్యవస్థను తీసుకొస్తే వీళ్ళ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవస్థ లేదు అని చెప్పి ఇలాంటి దుర్మార్గులకి అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. దిశ అనేది లేకుండా చేశారు. వీళ్ళు శక్తి యాప్ అంటూ ఏదో తీసుకొచ్చారు. అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఏం పని చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మాన ప్రాణాలు గాలి కొదిలేశారు. ఇలా మహిళల జీవితాలను కూడా సెటిల్మెంట్లు చేస్తూ వీళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు ఎంతసేపు కూడా